మన సోషలిస్ట్ కూటమి నాయకులు జయబాబు గారు ఈరోజు బాధ్యతగా సామాజిక బాధ్యతగా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కావాలని ఒక ముఖ్యమైన అంశము లేవనెత్తారు. అందులో ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్స్ విద్య మరియు వైద్యము ఈ రెండు కీలకమైన అంశాలలో రిజర్వేషన్స్ కావాలి అని చెప్పేసి దానికి ఒక చట్టం దేశవ్యాప్తంగా చేయాలని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు ఇప్పటికే రిజర్వేషన్ల అంశము దేశవ్యాప్తంగా ప్రభుత్వ రిజర్వేషన్ల మీదనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాని మీదనే సమగ్రమైన చట్టం లేదు. ఇప్పటికీ భారతదేశంలో బీసీలకు ఎంత ఇవ్వాలి రిజర్వేషన్లు అనే అంశం మీదనే ఇంకా క్లారిటీ లేదు. విద్యా ఉద్యోగ రంగాల్లో ఎంత ఇవ్వాలి, రాజకీయ రంగాల్లో ఎంత ఇవ్వాలి, ఏమిటి అనే దాని మీద పర్మనెంట్ చట్టం లేదు ఇప్పటిదాకా రాజ్యాంగము ఈవెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. కానీ ఒక బీసీ ఇంత పెద్ద జనాభా అయిన బీసీల పట్ల కానీ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం పట్ల కానీ ఒక స్పష్టమైన విధానమే లేదు ఇంకా దేశంలో. ఆ విషయంలోనే లేదు ఇప్పుడు. ఎందుకంటే భారతదేశ జనాభా అనేది ప్రధానంగా బీసీలు మహిళలు అనేది అత్యధిక జనాభా. ఈ అత్యధిక జనాభాకు సంబంధించి ఇప్పటికీ కూడా స్పష్టంగా రిజర్వేషన్ విషయంలో ఒక స్పష్టత లేదు. మహిళలకు ఉన్న పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చారు, కానీ అందులో బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇవ్వలేదు. అంతేకాకుండా బీసీలకి 42% లోకల్ బాడీ గురించి అయితే పెద్దలు జరుగుతుంది. మరి ఎప్పుడు పార్లమెంట్లో ఇవ్వాలి, ఎప్పుడు వాళ్ళకి అసెంబ్లీలలో ఇవ్వాలి, విద్యా ఉద్యోగ రంగంలో ఎప్పుడు పెంచాలి, ఎట్లా పెంచాలి, ఇవన్నీ ఇంకా స్పష్టత లేదు. బీసీ సమాజంకే స్పష్టత లేదు. వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టాలా లేదా కొత్త పార్లమెంట్లో సమగ్రమైన చట్టం తేవాలని. ఒకవైపు ఈ రకంగా ఉంటే, ప్రభుత్వ రంగం విషయంలో ఈ రకంగా ఉంటే, తిరిగి ప్రైవేట్ రంగంలో చర్చ అనేది ఇవాళ జయబాబు గారు మన ముందు ఒక మంచి కీలకమైన అంశం పెట్టారు. ఈ రెండింటిని కూడా ప్రైవేటు ప్రభుత్వ రంగము అనే దాన్ని ఒకవేళ మిక్స్ చేస్తే ఇవాళ రిజర్వేషన్లకు ఒక సమగ్రమైన చట్టం వచ్చే అవకాశం లేదు. ఎందుకు అంటున్నానంటే ఇప్పటికీ ప్రభుత్వ రంగాన్ని కరెక్ట్గా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ ఎంత ఉండాలి అనే దాని మీద 50% సీలింగ్ ఉండాలనే అంశం మీద ఇప్పటిదాకా క్లారిటీ సుప్రీంకోర్టుకే సరైన క్లారిటీ లేదు, హైకోర్టులకే సరైన క్లారిటీ లేదు. మరి అటువంటి క్రమంలో ఈ హైకోర్టులు, ఈ సుప్రీంకోర్టులు, ఈ ప్రభుత్వాలు, ఈ ఆధిపత్య వర్గాల ప్రభుత్వాలు, ఈ దోపిడీ కులాల ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధపడతాయా? సిద్ధపడితే ఏ రకంగా ఉండాలి అనే దాని మీద నేను ఒక 2 నిమిషాలు మీ ముందు చెప్తున్నది. ఏంటి, ఇట్లా కాదు, టోటల్ రిజర్వేషన్ ఉండాలి. అది ప్రైవేటు విద్యలో కావచ్చు, ప్రైవేటు వైద్యంలో కావచ్చు, ప్రైవేటు వ్యాపారంలో కావచ్చు. సో ప్రైవేట్ రంగంలో అన్నింటిలో కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి వాళ్ళ సోషలిస్ట్ కూటమి ఒక మేజర్ చర్చని తీసుకొచ్చింది. ఈ క్రమంలో భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది చాలా కీలకమైన విషయం. భారత రాజ్యాంగము ఒక ప్రభుత్వ సంస్థలనే రిజర్వేషన్ అనుమతించింది. ఇవాళ ప్రైవేట్ సంస్థలో ఇప్పటి వరకు చట్టం రాలేదు. రిజర్వేషన్ ప్రైవేట్ రంగంలో ఇవ్వాలనే చట్టం రాలేదు. ఈవెన్ ఈడబ్ల్యూఎస్ లో కూడా, ఈడబ్ల్యూఎస్ ఓన్లీ అది విద్యా ఉద్దేశం వాటిలలో అది కూడా ప్రభుత్వ సంస్థలో మాత్రమే రిజర్వేషన్ అమలు చేయమని చెప్పేసి చట్టంను అమెండ్మెంట్ చేశారు. అది 14 క్లాస్ 5 కావచ్చు, 15 క్లాస్ 5 కావచ్చు, 16 క్లాస్ 5 కావచ్చు. సో ఈ ప్రైవేట్ రంగంలో ఎందుకు అడ్డం ఏంటి? చాలా మేజర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మేము పెట్టుబడి పెడుతున్నాము, మేము ఎందుకు రిజర్వేషన్ ఇస్తాము, మేము ప్రైవేట్ వ్యక్తులంగా మేము పెట్టుబడి పెట్టి ఒక కంపెనీ పెట్టుకుంటున్నాము, ఆ కంపెనీలో మేమెందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది ఒక ఆర్గ్యుమెంట్. మరి మీరు కంపెనీ పెడుతున్నప్పుడు, ప్రభుత్వ భూమి సబ్సిడీలో ఇస్తున్నప్పుడు, బ్యాంకు సబ్సిడీ ఇస్తున్నప్పుడు, ఆ బ్యాంకు డబ్బులు ఎవరి, ఈ భూమి ఎవరిది? అలాగే మీకు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తున్నప్పుడు, అలాగే మీకు ఇస్తున్న సబ్సిడీలు అన్నింటిలో కూడా ఎవరి సొమ్ము ఉంది? మీకు ఇచ్చే ప్రతి సబ్సిడీ కూడా ఎవరిది? ఆ భూమి ప్రభుత్వ భూమి అంటే అది ప్రజల భూమి కాదా? బ్యాంకుల వల్ల డబ్బులు అంటే ఇవాళ అన్ని బ్యాంకులు, అది ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, పబ్లిక్ బ్యాంకులు కావచ్చు, ప్రభుత్వ బ్యాంకులు కావచ్చు, ఆ డబ్బు ఎవరిది?
అది ప్రజలది కాదా? ఒక్క నిమిషం. అంటే ప్రభుత్వం బ్యాంకులలో ఉన్న డబ్బు ప్రజలదే, ఇవాళ భూమి ప్రజలదే. ప్రభుత్వం ఒక కస్టోడియన్ మాత్రమే. మరి అలాంటి పరిస్థితులలో ఇవాళ భారత రాజ్యాంగం ఏం చెప్తున్నదంటే, ఎప్పుడైనా మీరు ఆర్టికల్ 12 కానీ ఆర్టికల్ 13 కానీ ఏం చెప్తుందంటే, ఒక ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగమని చెప్తుంది. అలాగే భూమి ప్రభుత్వంలో భాగం అని చెప్తుంది. అలాగే పరిశ్రమలు ప్రభుత్వంలో భాగమని చెప్తుంది. మరి ప్రభుత్వంలో ఇవన్నీ భాగమైనప్పుడు రిజర్వేషన్లు కూడా భాగమే కదా ప్రభుత్వంలో. రిజర్వేషన్లు కూడా, చట్టం కూడా ప్రభుత్వ భాగమే, ప్రభుత్వ భాగస్వామ్యంలో భాగమే. మరి అలాంటప్పుడు ప్రభుత్వ సంస్థలు ఇచ్చినప్పుడు ప్రైవేట్ సంస్థలు ఎందుకు ఇవ్వదు? వెన్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఐదర్ యు ఆర్ ఏ సిటిజన్ ఆర్ యు ఆర్ ఏ ప్రైవేట్ సెక్టర్ ఆర్ యు ఆర్ ఏ గవర్నమెంట్ సెక్టర్, యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్.